లీలా గారు నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి స్కాములు, కేసులు విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరతారన్న వార్త. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. మరి అట్లాంటి ఆత్మే ఈ రోజున చూస్తూ ఉంటే మనం రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయి అసలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలన్నీ కూడా నేను బయట పెట్టేస్తాను అని ఆయన పదే పదే చెప్పటం, అదేవిధంగా సిబిఐ వాళ్ళకి నేను చక్కగా సహకరిస్తాను, అడిగిన వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్తాను అని పదే పదే చెప్పిన వైనం ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం ఎవరికి కూడా చాలా వరకు అందుపట్టలేదు. అంటే ఇతను నిన్నగా మొన్నొచ్చిన వ్యక్తి కాదు, రాజారెడ్డి దగ్గర నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో తను నడుస్తూ వస్తున్న వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి ఎందుకు ఈ రోజున పక్కకు వెళ్ళాడు అనేది చాలామంది చాలా రకరకాల ఆలోచనలు అనమాట. అసలు బీజేపీలోకి వెళతాడని, లేకపోతే ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన విధులు నిధులు అన్నీ కూడా దుర్వినియోగం చేశారు, ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. మనం చూస్తే కాకినాడ పోర్టు, మరి ఆ కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయాలు ఇతనే వచ్చి మొత్తం విక్రాంత్ రెడ్డి దీనికి సంబంధించిన వ్యక్తి అని చెప్పాడు. మరి అదేవిధంగా తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పాడు. మరి మొన్న చూస్తే లిక్కర్ కుంభకోణం, అసలు ఇది ఏ కోణంలో దీన్ని విచారించాలి, ఎవరిని విచారించాలి అనేది అసలు తెలియకుండా జరిగిపోతుంది. ఎవరెవరు ఉన్నారంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు ఈ రోజున. ఇతను అంటాడు, నేను చక్కగా విజయసాయి రెడ్డి నేను అన్నీ కూడా చెబుతాను, పోలీసులు సగం బట్టలు విప్పారు, మిగతా బట్టలు విప్పడానికి నేను సహాయం చేస్తాను అని అంటాడు. మరి ఈ విధంగా చూసుకుంటూ ఉంటే విజయసాయి రెడ్డి గారు నిజంగా బీజేపీలోకి వెళతారా అంటే వెళతారనే అనుమానాలే వస్తున్నాయి అందరికీ. ఎందుకంటే అతను మొన్నటి వరకు ఎంపీగా చేశారు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంట్లో చేరిపోతే నేను చేసిన తప్పులు ఒప్పులైపోతాయి, నన్ను ఎవరో కూడా కదిలించరు అని అతని ఆలోచన ఉంది అనేది కూడా ఈ రోజున మనకు వినిపిస్తున్న మాటలు. మరి ఈ విధమైన ఈ ఆలోచనలో మరి ఎవరైతే వీళ్ళ బిగ్ బాస్ ఉన్నారో ఆ మెయిన్ బిగ్ బాస్ పేరు కూడా చెప్పి వెళ్తే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే బీజేపీలో చేరితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే బీజేపీలో చేరకపోతే ఈ కేసులు, ఈ సాక్షులు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాకా వెళ్ళే క్రమంలో విజయసాయి రెడ్డికి ఏమైనా ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో బీజేపీలో చేరుతున్నాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా దాంట్లో అతని పాత్ర ఉంది. ఈ రోజున లిక్కర్ కుంభకోణం చూస్తే ఎందుకు బయటకు వచ్చి ఇతను చెప్తున్నాడు అంటే వాళ్ళల్లో వాళ్ళకి లావాదేవీలు ఎక్కడో కొంత లెక్క తప్పు వచ్చినాయి. ఇప్పుడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో కూడా అదే, వాళ్ళ ఆస్తుల వివాదంలోనే వాళ్ళు బయటకు వచ్చి విడిపోయారు. మరి వీళ్ళది కూడా లిక్కర్ కుంభకోణం ఎవరైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి కానివ్వండి, ఇంకోవైపు చూస్తే రాజకేష్ రెడ్డి కానివ్వండి, ఇప్పుడు ఈ రోజున అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి కానివ్వండి, మరి వాసుదేవరెడ్డి, వీళ్ళంతా కూడా మరి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కో బ్రదర్ అంటున్నారు, వీళ్ళందరూ ఒక చోట కూర్చొని మీటింగ్ పెట్టుకోవటం, మరి దానికి ఎక్సైజ్ మినిస్టర్ని పిలవకపోవటం, వీళ్ళు ఏ విధంగా ఏ ఏ మద్యం మీద ఎంతెంత డబ్బులు వసూలు చేశారు, ఒక్కొక్క కేసుకు వచ్చేసి 150, 200, 300 ఈ విధంగా వసూలు చేసిన డబ్బంతా కూడా ఎక్కడ చేరిందంటే తాడేపల్లి ప్యాలెస్ అని, లేకపోతే హైదరాబాద్ అని, అక్కడి నుంచి దుబాయ్ అని రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కానీ విజయసాయి రెడ్డి గారు మరి అతనేం చెప్తున్నాడు అంటే నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఒక్క రూపాయి కూడా దీంట్లో తీసుకున్నది లేదని చెప్పేసి అతని మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటే నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే బిగ్ బాస్తో పాటుగా విజయసాయి రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వాలి. ఈ రోజున అతను బీజేపీలోకి వెళ్ళిపోయి నాకేం సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? పార్టీని నడిపించింది అతనే. పార్టీలో ఈ రోజున అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దందాలు అన్నిటికీ కూడా ఆయన ఉత్తరాంధ్ర షాడో సీఎంగా పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి జైలు మెట్టు, మరి మళ్ళీ ఆ జైలు మెట్టు మళ్ళీ అతనికి జైలు మెట్టుగా వెళ్ళకపోతే ఎలాగా అనేది ప్రజల ఆలోచన ఉంది. నాడైనా నేడైనా ఏటు విజయసాయి రెడ్డి అని అంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.